రఘురామ నియోజకవర్గంలో రావణ కాష్టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపేట ఘటన వెనుక ఉన్న పెద్దలెవరు? శ్రీరామనవమి పర్వదినాన్ని గొడవకు కేంద్రంగా ఎంచుకున్నారా? ప్రశాంతంగా ఉండే పశ్చిమలో పగలు రేకెత్తడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు ఆ రోజు జరిగిన ఘటనకు మూల కారణాలేంటి? శాంతికి ధర్మానికి ప్రతీకగా జరుపుకునే శ్రీరామనవమి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఆకువిడిలో రక్తసిక్తమయ్యాయి. పెద్దపేట రామాలయ దర్శనం వేళ చోటు చేసుకున్న ఘర్షణలు చివరకు జనసేన కార్యకర్తలపై కిరాతక దాడులకు దారితీశాయి. ఒకవైపు మేకుల కర్రల దాడితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులు, మరోవైపు 58 మందిపై నమోదైన కఠిన సెక్షన్లు వెరసి ఆకువిడి ఇప్పుడు అట్టడుగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పెద్దపేటలోని రామాలయ దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడ స్థానిక దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆందోళనకారులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఆలయంలో కేవలం నందీశ్వరుడికే పూజ చేయాలని, రాముడికి దండ వేయకూడదు అనే స్థానిక ఆచారముందని వారు వాదించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి డిప్యూటీ స్పీకర్ను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయన దర్శనం ముగించుకుని వెళ్లిన తర్వాత వెనక వస్తున్న జన సైనికులను లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా 50 మంది దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడి అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగినట్టు కనిపిస్తోంది. సాధారణ కర్రలు కాకుండా మేకలు కొట్టిన కర్రలతో దాడి చేయటం అందరినీ విస్తుగొల్పింది. జన సైనికుడు గవర్ అనిల్ తలలోకి మేకులు తెగపట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. అడ్డుకోబోయిన మరో కార్యకర్త వీపుపై చాకుతో కత్తిపోట్లు పొడిచారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆందోళనకారుల తరపున భిన్నమైన వెర్షన్ వినిపిస్తోంది. తమ ఆచరణను గౌరవించాలని కోరుతూ తాము శాంతియుతంగా నిరసన తెలిపామని వారు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కార్యకర్తలు తమను కించపరిచేలా మాట్లాడటం వల్లే గొడవ పెద్దదైందని, ఇది పథకం ప్రకారం చేసిన దాడి కాదని అప్పటికప్పుడు జరిగిన ఘటనగా కొందరు వాదిస్తున్నారు. తమపై కూడా ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చిన్నతనం నుంచి కూడా మా పేటలో గుంతలం పండుగ చేసేవాడు అండి. గుంతలం పండుగ అంటే మామూలుగా కదా, చాలా ఘనంగా చేసేవాడు. ఊరంతా ఊరిగిచ్చేవాడు. సాయంత్రం నైట్ అక్కడ ఉంచి అక్కడ పూరుపాకు కింద వేసి పూరుపాకులో పెట్టి ఉదయం తెల్లబొట్టలు తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో కలిపేసేవాడు అండి. అలా చేసుకుంటూ వచ్చేవాడు అండి. రాను వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వర్షాల టైంలో ఈ పండుగ చేసేటప్పుడు ఏం చేసామంటే, ఇది ఇలా ఉంది కదా, నీళ్ళే పడిపోతున్నాయి అని చెప్పేసి ఏంటంటే గుళ్ళోకి మార్చేవాడిని. ఇప్పుడు కచేరీ సాడులు కానీ మార్చిన తర్వాత అక్కడ పెట్టేవాడు అండి. అక్కడ పెట్టి అక్కడ చేసుకుంటూ ఉండేవాడు. ఈ కచేరీ సావిడి అనేది దేనికంటే, మా చిన్నతనంలో మా పెద్దలు తగులు తీర్చేవారండి. ఒక్కొక్క తగు కనీసం లేదంటే 3-4 రోజులు పట్టిందండి నైటే. మళ్ళీ ఆ తగు ఆ రోజు తీరపోతే ఒక ఆడమ్మాయిని ఏమన్నా లోనెట్టి మగతను ఏమన్నా బయట హాల్లో పెట్టి ఇద్దరు పెద్దలు పడుకునేవారండి. మళ్ళీ తెల్లబోతున్న అందరూ పనులకి వెళ్ళిపోయేవారు. ఈ ఘటనను ప్రభుత్వం పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. మొత్తం 58 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద నిందితులకు 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆకువీడు ఘటన కేవలం 2 వర్గాల మధ్య గొడవ మాత్రమే కాదు, ఇది శాంతి భద్రతలకు సవాల్. సానుభూతి సాధించాం. అది మామూలుగా అక్కడ హిందువులు లేరని అన్నారు. వాళ్ళందరూ హిందువులేనండి. యాక్చువల్గా మతం మారి ఉంటారు ఒకవేళ, నా ఉద్దేశ ప్రకారం. కానీ లేకపోతే హిందువులు అయితే దెబ్బలాట రారు కదా. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆ గుడిని పునర్దించి మా ఆకి ప్రజలకు రాములవారి గుడి కడితే ఆయన ఎప్పుడు రఘురామకృష్ణరాజు గారిగా ఈ ఉండి మండలానికి ఆకిడి మండలానికి శాసించే నాయకుడిగా అవుతారని కోరుకుంటున్నాను. కానీ అటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద వెళ్తాం చాలా తప్పు. చాలా ఏ విషయమైనా సరే బాగా ఆలోచించి దూరదృష్టితో చేసే వ్యక్తి అయినా. కానీ మొన్న జరిగింది చాలా హిందువుల మీద దౌర్జన్యం చేస్తాం అనేది చాలా తప్పు. మేకుల కర్రలు, చాకులు పండగ వేళ ఆలయం వద్దకు ఎలా వచ్చాయి? ఇది ముందస్తు ప్లాన్ అయితే దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ వంటి ప్రముఖులు వస్తున్నప్పుడు ఇలాంటి ఆయుధాలతో దాడి జరిగే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుంతనమ్మ గుడి నా చిన్నప్పటి నుంచి ఉందండి. ఇక్కడ మామూలుగా నందనం చేసి అది ఊరేగించి మామూలుగా
మండలాలకే అడి వెళ్ళేవారండి. వెళ్ళిన తర్వాత 15 రోజులకు 10 రోజులకు పండగ చేసేవారు. చేసుకుని తర్వాత గుంతెనమ్మనం నందిని చేసి దాంట్లో చెరువు అని కొత్త చెరువు ఉంది, ఆ చెరువులో తీసుకెళ్ళి కలిపేవాళ్ళు. కలిపి దాంతో వచ్చేసి బయటకు పండగ అయిన తర్వాత పందులన్నీ ఆటలన్నీ కోసుకునేవారు. గుడి పక్కన ఎదురంగా వాటాలు వేసుకుని ఎత్తుకెళ్ళేవారు. పవిత్రమైన ఉత్సవాల్లో రాజకీయ విద్వేషాలు చొప్పించడం వల్ల సామాన్య ప్రజలు బలైపోతున్నారు. కేసులు నమోదు కావటమే కాదు, సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చట్టం తన పని తాను చేయకపోతే ఇలాంటి వీధి పోరాటాలు భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు బలి తీసుకునే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పురాతనమైన శిథిలావస్థకు చేరుకున్న రామాలయాన్ని పునర్నిర్మించడం కోసం డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతోంటే, మరోవైపు ఇదే ప్రాంతంలో గొంతెనమ్మ ఆలయం ఎప్పటినుంచో ఉందని, కావాలనే ఇక్కడ శ్రీరాముని విగ్రహం పెట్టి దేవాలయం కట్టాలని హడావుడి చేస్తున్నారని పెదపేటకు చెందిన కొందరు వాదిస్తున్నారు. పెదపేట ఘటన వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని, అందుకే కావాలని వారిని రెచ్చగొట్టి డిప్యూటీ స్పీకర్ పై ఉన్న అక్కసుతోనే మతపరమైన గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మరికొందరు వాదన. నమస్తే, నా పేరు జడ్డు దుర్గా ప్రసాద్, అడ్వకేట్ని. అక్కడ ఏదైతే ఇప్పుడు ఆకివీడులో చచ్చినాయం సంఘం ఉందో పెద్దపేట రామాలయం, అది ఈ రోజు ఏర్పడింది కాదు. పూర్వం నుంచి అక్కడ రామాలయం ఉంది కాబట్టి మేము అందరూ రామాలయం కావాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు చెప్పేది ఏంటంటే గొంతెనమ్మ ఉంది కాబట్టి మా వాళ్ళు గొంతెనమ్మ తల్లి కావాలని అంటున్నారు. నేను అనేది ఏంటంటే అక్కడ పూర్వం నుంచి కూడా రికార్డులో చూస్తే రామాలయం అనే ఉంది, సివిల్ డాక్యుమెంట్స్ అన్నిటిలో కూడా. కాబట్టి మేము రామాలయం, అలాగే కొంతమంది పెద్దలు ఆకివీడులో గత 40 సంవత్సరాల ముందు, అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం కూడా అక్కడ పానకాలు పోసేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు. అక్కడ సాయిబాబా ట్రస్ట్ అని కూడా ఉండేది, ఆ ట్రస్ట్ కూడా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ భజనలు చేసేవారని నాకు నిన్న తెలిసింది. కొసమెరుపు ఏంటంటే గొంతెనమ్మను నందీశ్వరుడి రూపంలో కొలుస్తారు. ఆమె కూడా హిందూ దేవతే. అయితే ఈ గొడవలు ఎటువైపు తీస్తాయోనని ఈ ప్రాంతవాసులు కొంత భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.